23,000 లీవ్స్ మూవీ తెలుగు డబ్బింగ్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది, వర్త్ వాచింగా కాదా అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, మెడిటరేనియన్ సీలో ప్రాణాలు కోల్పోతున్న వేల మంది రెఫ్యూజీస్ని కాపాడడానికి లోకస్ అనే ఒక యంగ్ స్టూడెంట్ తన ఫ్రెండ్స్తో కలిసి గవర్నమెంట్ రూల్స్ని ఎదుర్కొంటూ స్టార్ట్ చేసిన ఒక రియల్ లైఫ్ రెస్క్యూ మిషన్ చుట్టూ ఈ సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ రెస్క్యూ జర్నీ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయ్యి అనేది ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. డైరెక్టర్ ముందు క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, రెఫ్యూ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు. స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. కానీ వన్స్ రెస్క్యూ మిషన్ స్టార్ట్ అయ్యాక మూవీ మెల్లగా పికప్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. సీరియస్ రెస్క్యూస్ ని సేవ్ చేయడానికి, స్ట్రామ్స్, బోట్ యాక్సిడెంట్స్, వీళ్ళకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్ని రియలిస్టిక్ గా చూపించారు. కొన్ని సీక్వెన్సెస్ అనేవి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ చేస్తాయి. కానీ స్క్రీన్ ప్లే స్లో ఉండడం వల్ల మధ్యలో ఫేసింగ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. కమర్షియల్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం స్లోగా అనిపించవచ్చు. కానీ రియలిస్టిక్ డ్రామాస్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం సెకండ్ హాఫ్ కొంచెం బాగానే కనెక్ట్ అవుతుంది. ఇంకా సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ క్లైమాక్స్ అనేది చెప్పొచ్చు. లాస్ట్ రెస్క్యూ ఆపరేషన్ సీక్వెన్స్ అనేది చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. సీ మధ్యలో జరిగే ఆ ఆపరేషన్ చూస్తుంటే టెన్షన్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ విజువల్స్ రెండు కలిసి క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్తాయి. ఎండింగ్ అనేది ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ కాబట్టి ఎమోషన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. హీరోస్ చేసే ఎఫర్ట్స్, కొన్ని సిచ్యువేషన్స్ లో హెల్ప్లెస్ గా ఫీల్ అయ్యే మూమెంట్స్ అన్ని చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఎక్కడ కూడా ఫోర్సెస్ సెంటిమెంట్ అనిపించదు. పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, లోకస్ క్యారెక్టర్ తో చేసిన యాక్టర్ తో పాటు మిగతా క్యాస్ట్ అందరూ రియలిస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. ప్రతి యాక్టర్ నేచురల్ గా బిహేవ్ చేయడం వల్ల ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూడుకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది సినిమాకి. క్లైమాక్స్ లో ఇంటెన్స్ మ్యూజిక్ అనేది చాలా బాగా సపోర్ట్ చేసింది. కొన్ని స్లో సీన్స్ లో మ్యూజిక్ కూడా సైలెంట్ గా ఉండడం వల్ల ఫేసింగ్ ఇంకా స్లో అనిపిస్తుంది. ఓవరాల్ గా బీజిఎం అయితే డీసెంట్ గా ఉంటుంది. ఇంకా సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి సీ లొకేషన్స్, డ్రోన్ షాట్స్, రెస్క్యూ సీక్వెన్సెస్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల మూవీకి రియలిస్టిక్ ఫీల్ ఇచ్చింది. విజువల్స్ మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఇంకా డైరెక్టర్ రియల్ ఇన్సిడెంట్ ని కమర్షియల్ గా మార్చకుండా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. మెసేజ్ స్ట్రాంగ్ గా ఉన్నా స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉండడం వల్ల బిగ్గెస్ట్ మైనస్ అయింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, 23,000 లైఫ్స్ ఒక మంచి ఇంట్రెస్ట్ తో తీసిన రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా. రియల్ ఇన్సిడెంట్ ని ఆనెస్ట్ గా ప్రెజెంట్ చేయడానికి డైరెక్టర్ చాలా ఎఫర్ట్ పెట్టారు. సినిమాటోగ్రఫీ, రియలిస్టిక్ పెర్ఫార్మెన్సెస్, క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉండడం కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ మూవీ ఎలా ఉందని అడిగితే పర్సనలీ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుని మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.